ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయంలోని 5వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములలో ఇలా అన్నారు: ఆ సంసార వృక్షం యొక్క స్వరూపము అలాగున అనగా ఇలా నింపబడిన రీతిగా ఈ ప్రపంచంలో అంటే సంసారాసక్తి గల వారి చేత తెలియబడుకున్నది. దాని ఆది కానీ అంతము కానీ మధ్యము కానీ కనపడకున్నది. గట్టిగా వేళ్ళు నాటుకొని ఈ సంసారం అనేటువంటి అసవృక్షమును అసంగమం అనేటువంటి బలమైన ఆయుధము చేయ నరికివచ్చి ఆ పిమ్మట ఏ స్థానం ముందు ప్రవేశించిన వారు మరలా వెనుకకు రారో అనగా సంసారమునకు రారు. ఎవరి నుండి అనాది అయిన ఈ సంసార వృక్షం యొక్క ప్రవృత్తి వ్యాపించును అటువంటి ఆదిపురుషుడు పరమాత్మని తనుపొందుతున్నాను అనేటువంటి భక్తిభావముతో ఆ పరమాత్మ పద్మను వెతకాలి. ఇది చెప్పేటువంటి 5వ శ్లోకంలో భగవానుడు ఇలా తెలియజేస్తున్నారు: నిర్మాణ మోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంగై గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. నిర్మాణ మోహా అభిమానము లేక అహంకారము అవివేకము లేని వారును, జిత సంగ దోషాహ సంగము అనగా దృశ్య పదార్థముల యందు ఆసక్తి అనేటువంటి దోషమును జయించిన వారు, ఆధ్యాత్మ నిత్యాహ నిరంతరము ఆత్మజ్ఞానము అనగా బ్రహ్మనిష్ట కలవారు, వినివృత కామాహ కోరికలను నెసగా కలిగిన వారు, సుఖ దుఃఖ సంగై సుఖ దుఃఖములనే బట్టి, ద్వంద్వై ద్వంద్వముల చేత విముక్తాహ బావుగా విడబడిన వారు అనేటువంటి, అమూఢ అజ్ఞానరహితులు అనగా జ్ఞానులు, తత్ ఆ అంటే వెనుక చెప్పబడినటువంటి, అవ్యయం నాశము లేని పదం స్థానమును లేదా మోక్ష పదమును గచ్చంతి పొందుతున్నారు. అభిమానము లేక అహంకారము అవివేకము లేని వారును, సంగము అనేటువంటి దోషము జయించిన వారు అంటే దృశ్య పదార్థములను ఆసక్తి జయించిన వారును, నిరంతరము ఆత్మజ్ఞానము కలవారును అంటే బ్రహ్మనిష్ట కలవారును, కోరికలను లెసగా తొలగిన వారును అంటే వాసనారహితముగా తొలగిన వారును, సుఖ దుఃఖము అనేటువంటి ద్వంద్వము నుండి బహుగా విడిబడిన వారనేటువంటి జ్ఞానములటువంటి అవ్యయమగు బ్రహ్మపదమును పొందుతున్నారు అనగా మోక్షమును పొందుతున్నారు. పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మపదము అనగా మోక్ష పదమును ఎవరు పొందగలరో ఈ శ్లోకములు చక్కగా నిరూపింపబడినది. సాయిరామ్.